హలో అండి, అందరికీ నమస్తే. మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. భూమి అపూర్వని బెల్ట్తో కొడుతూ అపూర్వే తనని కొడుతూ ఉన్నట్టుగా ఇక భూమి అయితే కేకలు వేస్తూ ఉంటుంది. అమ్మ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, నన్ను కొట్టద్దా ఆంటీ, మీకు దండం పెడతాను ఆంటీ అని చెప్పేసి భూమి యాక్టింగ్ చేస్తూ అలా కొంచెం సేపటికి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది. దాంతో ఇక శరత్చంద్ర ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అపూర్వ ఆంటీ నన్ను కొడుతున్నారు, చూస్తుంటే ఆంటీకి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ కూడా లోపలికి వెళ్ళి ఇక అపూర్వ అయితే తనను కొడుతున్నట్టుగా యాక్టింగ్ మొదలు పెడుతూ ఇక అపూర్వ గారు ప్లీజ్ కొట్టకండి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడున్న చైర్ కూడా కింద పడేసి డోర్ ఓపెన్ చేసుకొని కృష్ణప్రసాద్ కూడా బయటకు వచ్చి అపూర్వ గారికి కొరివి దయ్యం పట్టినట్టుంది, కొడుతున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. నేను వెళ్ళి వెంటనే భూత వైద్యుని పిలుచుకొని వస్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళి తని భూత వైద్యుల్లాగా గెటప్ వేసుకొని ఇంటికి వస్తాడు. తర్వాత ఒక ముగ్గు దగ్గర బలవంతంగా ఇక చెర్రీ, మీరా, అపూర్వని కూర్చోబెడతారు. ఇక భూత వైద్యుడి గెటప్లో ఉన్న కృష్ణప్రసాద్ అయితే అపూర్వని కొడుతూ, చెప్పు ఎవరు నువ్వు, మర్యాదగా చెప్పు అని చెప్పేసి అపూర్వని కొడుతూ తన మొహం మీద బూడిదను చల్లుతాడు. దాంతో ఇక అపూర్వ అయితే వద్దు, నన్ను కొట్టద్దు అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది. తర్వాత ఇక భూమి శరత్చంద్రతో, అంకుల్ నాకెందుకో నిన్న రాత్రి అపూర్వ ఆంటీ ఒంటి మీద పూనింది శోభాచంద్ర అమ్మ కాదేమో అనిపిస్తుంది, ఇదేదో కొరివి తెయ్యమని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ ఇక కొరడాతో అపూర్వని కొడుతూ ఉంటాడు. దాంతో అపూర్వ కేకలు వేస్తూ, బావా నాకు ఏ దెయ్యం పట్టలేదు బావా, రాత్రి కూడా నా ఒంటి మీదకి శోభాచంద్ర అక్క రాలేదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, నాటకం ఆడావా అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు. అవును బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఒక్కసారిగా శరత్చంద్ర అయితే ఇక అపూర్వ చెంప పగలగొట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.